కష్టం అవుతుందేమో, ఇప్పుడు జారిపోతామేమో. స్త్రీలో అనేక మంది పవిత్రులు అనుకున్నటువంటి వారు, మహనీయులు అనుకున్నటువంటి వారు హెబ్రీ కర్త రాస్తాడు 6:3 వెలిగింపబడ్డారు, పరలోక సంబంధమైన వరాలు రుచి చూశారు. చూడండి, దేవుని యొక్క దివ్య శక్తుల యొక్క ప్రభావం అనుభవించారు. అయినా క్షణమాత్రంలో పడిపోయినారు. అట్టి వారికి మరలా నూతన పరుచుట చాలా కష్టమైపోతుందంట. అది కష్టం అవుతాయిపోతుంది, ఇంకా నాకు జరగడం లేదు పరిస్థితి. అట్టి వారిని నూతన పరుచుట అసాధ్యంగా ఉంది. వెలిగించబడ్డారు. వెలిగింపబడినటువంటి వారు కంప్లీట్ అయిపోయారు. ప్రభావం అనిపించినారు. ప్రభావం అనిపించిన తర్వాత ఇప్పుడు శక్తిహీనులు అయిపోయినారు. వరాలు పొందారు, అక్రమం చేసేవారు అయిపోయినారు. అట్టి వారిని దేవుడు మరలా నూతన పరచాలని ప్రయాసపడుతుంటే, మారు మనసు పొందినట్లు నూతన పరచుటకు అది అసాధ్యమై బాహాటముగా ఆయన ఏం చేస్తున్నారంట? అవమానపరచుచు మళ్ళా సిలువేస్తున్నారు. కానీ రాజన్న విషయంలో సిలువ పొలవు. రాజన్న విషయంలో మరలా సిలువ వేయడం అసాధ్యం ఆ క్రియలో. అది నేను ఈ సాక్ష్యాలు చెప్పేటప్పుడు వాక్యంలోనికి ఎక్కడ ఏ వాక్యానికి దేనికి రాజన్న యొక్క జీవితం ఇంక్లూడ్ అయ్యిందో, అంటుకట్టుందో అదంతా క్షుణ్ణంగా ఆలోచిస్తాను. అందుకు ఒక సాక్ష్యం వినడం నిజంగా నాకు భాగ్యం. కొంతకాలం నుంచి రాజన్న కుటుంబం నాకు పరిచయం అయినారు. నటా జిల్లాలో ఉన్నప్పుడు అప్పటి నుంచి చూసినప్పుడు నేను కూడా రాలేకపోయినా. నాకు కూడా మళ్ళీ కారు కూడా ఉంది, కానీ రావడానికి వీలు పడే పరిస్థితి ఎంత లేదు. తర్వాత రాత్రి కూడా ఫోన్ చేసి కనుక్కొని ఎట్టయినా సరే ఈ దేనికంటే రాజుని గురించి సాక్ష్యం చెప్తారు వినాలా. నేను ఎందుకు వచ్చాను? నేను ఓదార్చడానికి కాదు, ఇలా నేను ఓదార్చలేను, వీళ్ళకేమి నేను ఇవ్వలేను, ఏం చేయలేను, నా మాట వల్ల ఏం కాదు. కానీ అన్నగారి గురించి సాక్ష్యం చెప్తారు కదా, మాట ఇంటే బాగుంటుంది. నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. క్రీస్తు సత్క్రియలందు ఆసక్తి గలవాడు పరుడు తన్ను కొరకు ఆయన పవిత్ర పరచుడు తను అప్పగించుకున్నాడు. తీతు 2:14-15 వచ్చినప్పుడు ఇస్తారు. సత్క్రియలందు ఆసక్తి గలవారిని తన కోసము ఏర్పాటు చేసుకుని వారి కొరకు అప్పగించుకున్నాడంట. రాజుల కొరకు అప్పగించుకున్నటువంటి దేవుడు నా కొరకు కూడా అప్పగించుకుంటే ఎంత బాగుంటుందని సాక్ష్యంతో బ్రతుకు దిద్దుకోవాలని వచ్చాను. అటు మంచి సాక్ష్యం వినడానికి నాకు అవకాశం స్తోత్రాలు. చిన్న పల్లవి పాడేస్తాను. ఎందాక నీ పయనం, ఎటువైపు నీ గమ్యం, ఎందాక నీ పయనం, ఎటువైపు నీ గమ్యం, నిత్య జీవమా ఘోర నరకమా, నిత్య జీవమా ఘోర నరకమా, గమనించుమా నేస్తమా, ఒక నిమిషమాలోచించుమా, ఓ గమనించుమా నేస్తమా, ఒక నిమిషమాలోచించుమా, ఎందాక నీ పయనం, ఎటువైపు నీ గమ్యం. ప్రతి మనిషి నడిచే దారి తనకు అది పూల దారి, కడకు అది చేర్చు గమ్యం ఘోర నరకము. ప్రతి మనిషి నడిచే దారి తనకు అది పూల దారి, కడకు అది చేర్చు గమ్యం ఘోర నరకము. మనుషుడేది విత్తునో అదే పంట కోయును, మనుషుడేది విత్తునో అదే పంట కోయును. మంచి కోరి మనుగడ మార్చి గురి కలిగి పయనించు, మంచి కోరి మనుగడ మార్చి
గురి కలిగి పయనించు నిత్య జీవమా ఘోర నరకమా నిత్య జీవమా ఘోర నరకమా గమనించుమా నిస్తమా ఒక నిమిషమాలోచించుమా. అయ్యారు 2 పాలలు మాటలు చెప్పాను కాబట్టి పాల క్యాన్సల్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. చాలా పాటలోనే మాకు మెసేజ్ ఇచ్చారు. చాలా సమయంలో యాకోబు అన్న గారు వచ్చి 10 నిమిషాలు వెరీ షార్ట్ అండి, 10 నిమిషాలు దాటకుండా వేసేసి చాలా దూరం నుండి వచ్చారు. జనగాం అంటే చాలా దూరం, తెలంగాణ నుండి వచ్చారు రాజన్న కోసం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నయము గారి ఆధారం గుర్తుకు వచ్చిన అందరికీ వందనాలు. నేను వాక్యం చెప్పగానే నా అనుభవాలు చెప్తాను కొన్ని. ఒక 3 నెలల క్రితం హైదరాబాద్లో ఒక చావు కట్టిండాడు. కాలేజ్ చదువుతున్న అబ్బాయి చనిపోయాడు. చనిపోయిన తర్వాత మేము వెళ్ళాం, ఫాస్ట్గా వెళ్ళాం. అందరూ ఏడుస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులతో పాటు బంధుమిత్రులు కూడా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే అబ్బాయి కాలేజ్ పాస్ అయ్యాడని తల్లిదండ్రులు 1,50,000 రూపాయలు పెట్టి బైక్ కొనిచ్చారు. కొనిచ్చిన తర్వాత కుర్రోడు కొత్త బైక్, దాన్ని జాగ్రత్తగా నడపాలన్న అవగాహన కుర్రోడికి ఉన్నారు. కొనిచ్చిన తల్లిదండ్రులు తప్పు కాదు కదా. హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఓఆర్ఆర్ వేశారు, మీకు అందరూ చూడొచ్చు. ఈ వయసులో ఉన్న కుర్రోడికి బైక్ దొరికితే వదిలిపెట్టారు. ఈ స్నేహితులు అంతా కలిసి నీకు కొత్త బైక్ ఉంది కదరా, రేస్ వేసుకుందాం అని అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రేస్ వేస్తున్నారు. అందరూ రేస్ ఎందుకు వేస్తున్నారంటే నేను ఇతని కంటే ముందు వెళ్ళాలి. ఈ ముందెళ్తున్న అబ్బాయి సరిగా వెళ్ళక వయసు ఉంది, కొత్త బైక్ ఉందని రోడ్ ఈ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఈ చివరికి తిప్పుతున్నాడు. ఇలా రోడ్డు మనది కాదు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నియమ నిబంధనలు పాటించాలి ఎవరైనా. అయితే ఎదురుగా వచ్చిన లారీ వచ్చి కొట్టేసింది. ఏడుస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, బంధువులు ఏడుస్తున్నారు. అందులో ఒక ఆమె ఏడుస్తుంది, దేవుడా నువ్వు ఉన్నావా, ఉంటే ఈ అబ్బాయిని మొన్ననే మంచిగా పాస్ అయ్యాడని తల్లిదండ్రులు మంచి కొత్త బైక్ కొనిచ్చారు, ఈ మరణం ఎందుకు వచ్చింది ప్రభువా అని ఏడుస్తున్నాను. అసలు నువ్వు ఉన్నావా అని ప్రశ్నిస్తున్నాను. నేను ఇంటికి వచ్చినాక ప్రభువా మరి నువ్వు ఉన్నావా అని అంటున్నాను. నువ్వు లేవా ప్రభువా అని అంటున్నప్పుడు దేవుడు నాకు ఒక వాక్యం చూపించాడు. ఒకసారి చదువుకున్నాం. కీర్తన గ్రంథము 53వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. దయచేసి త్వరగండి, ఎవరైనా సహాయం చేయగలరు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేసేవాడు ఒకడు లేడు. దేవుడు లేడని ఎవరు అనుకుంటారండి? బుద్ధిహీనులు అనుకుంటారు. కొందరు క్రైస్తవులు కూడా అనుకుంటారు, చేతిలో బైబిల్ ఉంటుంది కానీ దేవుడు లేడు. దేవుడు అంటూ నీతోటి ఆమె అన్నంత మాత్రాన్ని నువ్వెందుకు నమ్ముతున్నావు రా బాబు, నేను ఉన్నవాడను, నేను అనువాడను. బైక్ కొనిచ్చిన తల్లిదండ్రులు తప్పు కాదు, నడపాల్సిన బాధ్యత ఎవరికి ఉండాలి? నీకుండాలి. దేవుని రక్షణ పొందుకోగానే సరిపోదు, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. మనం చాలాసార్లు వాక్యం బైబిల్ పట్టుకునే పోతాం, కానీ చాలాసార్లు
మనం కూడా అనుకుంటాం దేవుడు ఎవడు. పిల్లలకి చిన్నది ఏదో అయిందంటే మంచి హాస్పిటల్ ఎక్కడ ఉంది? మనకు తెలిసిన డాక్టర్ ఉన్నాడా? రాజకీయ నాయకుడు ఉన్నాడా? 2,50,000 డిస్కౌంట్ ఇస్తాడా? ఏం వెతుకుతున్నావు నువ్వు? దేవుడు లేడనుకుంటున్నావు నువ్వు కూడా, కానీ దేవుడు ఉన్నాడు. అదే కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 14 వచ్చిన చదువుతున్నాం. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. అది నీ సన్నిధాన వర్తులు. బైబిల్ పట్టుకున్న మనకు, దేవుని అనుసరిస్తున్న మనకు నీతి న్యాయములు చాలా ప్రాముఖ్యం. మన గుమ్మానికి ఉండాలి. ఆ పైది నీతి, కింది అడ్డం న్యాయం. మనం చాలాసార్లు ఇది ఉండదు. డబ్బు, ఆస్తి, అంతస్తు, బంగారం, ఇదే అనుసరిస్తున్నావు. దాన్ని బట్టి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? దేవుడు లేడు. దేవుడు అంటాడు, నేను నిన్ను పిలుచుకున్నా, నిన్ను అభివృద్ధి చేస్తా. రాజన్న గారు అనుసరించింది అదే. నా దేవుడు నీతిమంతుడు, నా పిల్లలను భిక్షమెత్తనీయుడు. నీతిమంతుడు పిల్లలు భిక్షమెత్తరండి. ఆస్తి లేకపోవచ్చు, కారు లేకపోవచ్చు, బట్ట లేకపోవచ్చు, కానీ భిక్షమెత్తరు వాళ్ళు. కాబట్టి దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. ఆమె ఏడ్చుకుంటూ అంటుంది, దేవా నువ్వు లేవు, ఉంటే నా కొడుకు చచ్చిపోయేవాడా? వీడికి భయం లేక దేవుడు లేడనుకో ఎట్లా పడితే అట్లా రోడ్డు మీద తీసుకుపోయి చనిపోయాడు. కానీ దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. ఆయన సింహాసనంలో ఉన్నాయి అవే నీతి, న్యాయం. మనం చాలాసార్లు చాలా డబ్బు పెట్టుకున్నా ఇంటికి కూరగాయలు ఏమన్నా ఏం చేస్తాం? 60 రూపాయలు కిలో అనుకో, 50 రూపాయలకి రాదు. న్యాయం ఎక్కడ ఉంది? అదే ఆ షాపులోకి వెళ్ళిన తర్వాత 1200 బిల్ అయితే 1200 అక్షరాలు కట్టి తిరిగి. నీతి న్యాయములు దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు. అబ్రహాము ఆదాము గారు అదే చేశాడు. ఆదామా ఎక్కడున్నావు అంటే, నేను చూసి నేను దాక్కున్నా. అని నువ్వెందుకు దాక్కున్నారో బాబు అంటే, నేను చూడగా నాకు భయమైంది. నేను తినదాన్ని పాన తిన్నావు అంటే, నువ్వు నాకు ఇచ్చిన స్థితితో తిన్నా. నేను ఎక్కడుంది న్యాయం? దేవుడా తప్పైపోయిందని కాలు పట్టుకుని లేదు. నువ్వు నాకు ఇచ్చిన స్థితి బట్టే నేను పండు తిన్నా. కానీ దేవుడు అంటుండు, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి చదవండి. 61వ అధ్యాయం 8వ వచనం. ఏలయనగా న్యాయము చేయుట యెహోవా నాకు ఇష్టం. చాలు. దేవుడు న్యాయం చేస్తాడు. ఈ కుటుంబానికి కూడా న్యాయం చేస్తాడు. ఆయన ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నీతిమంతుడు రాజన్న గారు, నయోమాంటి గారు చాలా, వారు ఎంత కష్టంలో ఉన్నా కూడా ఇప్పుడు సాక్ష్యం విన్నాం. నీతిని న్యాయమును వదిలిపెట్టలే. దేవుని సింహాసనానికి కూడా నీతి న్యాయములే ఆధారం. కాబట్టి దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, ఆయనే అభివృద్ధి చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించిన యొక్క సమయంలో ఒక పాట పాడుకున్నాం. పాటలో 3 శరణాలు పాడుకున్నాం. పాట సంఖ్య 703 పడుతున్నాం. పాట సంఖ్య 703 పాట. డాక్టర్ జోసఫ్ అన్న గారు బయట ఉన్నారు. జోసఫ్ 703 పాట. జోసఫ్ అన్న, డాక్టర్ జోసఫ్ అన్న గారు ఉన్నారా బయట?
నమ్మకమైన సమర్థుడవు ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు ఇహపారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు ఇహపారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు మహిమా పరతురు దేవుని మహిమా పరతురు దేవుని అంగీకరించు ప్రతివాని జీవ నీవే క్రీస్తువానసు అంగీకరించు ప్రతివాని జీవ నీవే క్రీస్తువానసు ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు ప్రేమగల ప్రభువా ప్రేమగల ప్రభువా పాపిని రక్షింప ఇహమోన కరిగి గొప్ప రక్షణనిచ్చే పాపిని రక్షింప ఇహమోన కరిగి గొప్ప రక్షణనిచ్చే ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు తుఫాను రేగి నిరాశ పరస శత్రువు మా మధ్య చెలరే గదా తుఫాను రేగి నిరాశ పరస శత్రువు మా మధ్య చెలరే గదా మమ్ములను రక్షించితివి మమ్ములను రక్షించితివి వాగ్దానములు నెరవేర్చి నీవే స్వస్థమునిచ్చితివి వాగ్దానములు నెరవేర్చి నీవే స్వస్థమునిచ్చితివి ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా ఎంతో గొప్ప అద్భుత
అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. సమయాన్ని మా యోహానన్న గారికి చెప్తున్నాం. ప్రభు స్తోత్రం. ఇంతవరకు సాక్ష్యాలను వాక్యాలను మనం వింటూ వచ్చాము. ఇంత సమయం కూడా ఎక్కువ వ్యాఖ్యానించే అవసరం లేదనుకుంటాను. ఈ కుటుంబంతో కొన్ని సంవత్సరాలుగా నాకు సంబంధం ఉంది. రాజన్న తాను రక్షించబడి ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు దేవుడు హోరేబు మందిరాన్ని చూపించాడు. అక్కడికి వెళ్తూ ప్రభుని ఆరాధన చేస్తూ వచ్చాడు. ప్రభు పని పరిచయంలో తన వంతులో. ఆ తర్వాత అక్కడున్న ప్రతికూల పరిస్థితుల్లో తనకి ఎటు పోవాలో అర్థం కాలేదు. ప్రార్థన చేస్తూ రాగా దేవుడు సహవాసము యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని ప్రభు తనకు చూపించాడు. నేరుగా దేవుని సన్నిధికి వచ్చాడు. నేను యెరూషలేములో దేవుని సేవకునిగా ఉంటున్నా. కొన్ని సంవత్సరాలుగా ఇలా కుటుంబంగా మాతో కలిసి యెరూషలేములో ప్రభువును సేవించుటకే ప్రభు కృప చూపించాడు. నాకు కొంచెం పెద్దలంటే కొంచెం గౌరవం అని చెప్పాలి. నాకు వృద్ధులో ఉన్నారు, వృద్ధాప్యంలో లేకపోతే వయసులో పెద్దగా ఉండి ప్రభులో ఉన్నవారంటే వాళ్ళని గౌరవిస్తాను. చిన్న వయసు ఉండి నేను 6వ తరగతిలో మందిరానికి తేబడ్డాను. 6 నుంచి కొంతకాలం చదువుకున్న తర్వాత ఆ తర్వాత చదువు వదిలిపెట్టి పూర్తిగా సేవకు వచ్చాను. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా నా ఇల్లు 6వ తరగతి నుండి కూడా దేవుని మందిరమే నా ఇల్లు, అందులోనే ఉండేవాడు. సరే, దేవుని బిడ్డలుగా వయసులో పెద్దలుగా ఉన్నప్పుడు వారి విషయంలో కొంచెం గౌరవం చూపిస్తాం. అది దేవుడు ఎటుకు అలవాటు చేసి మా అంకుల్ నాకు నేర్పించింది. సరే, కుటుంబం వచ్చింది. తర్వాత సంఘంలో ఒక పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు. సౌడు సాల్మన్ అన్న, రాజన్న వీళ్ళు నాతో కలిసి ఆయా పరిచర్యల్లో పాలు పొందడం, సంఘక్షేమం కొరకే ప్రార్థన చేయడం. ఇందాక చెప్తూ వచ్చారు, సువార్త అంటే రాజన్నకి ఇష్టం. మైకి ఇచ్చామంటే వదిలిపెట్టాడు. కొన్నిసార్లు టైం అయిపోతూ ఉంటుంది, ఇక ఆయన చెప్పే పల్లెలో ఉంటాడు. అంటే దేవుని వాక్యం అలాగ చెప్పాలని ఆశ. ఇక నేను దగ్గటమో సైకిల్ చేయడం చేస్తే అప్పుడు ఆపేస్తాడు. సరే, ఆ విధంగా చెప్తూ ఉండేవాడు. దేవుని స్తోత్రం. సమయం అనక అసమయం అనక సువార్తను ప్రకటించాడు. చాలా చోట్లకి నేను ఆయన తీసుకెళ్ళాను. ఎందుకంటే ఆయా స్థలానికి నేను వాక్యానికి పిలువబడతాను. ఆ వాక్యానికి వెళ్ళేటప్పుడు తను తీసుకెళ్ళాను. హిందూ కుటుంబం నుండి వచ్చి దేవుడు అద్భుతమైన సహాయం చేస్తూ వచ్చాడు. కొంతకాలం 17 సంవత్సరాలుగా సాతాను శక్తుల చేత పీడింపబడుతూ ఆ తర్వాత అద్భుతంగా దాని నుండి దేవుడు విడిపించాడు. ఈ అద్భుతమైన సాక్ష్యము ఆయా స్థలాల్లో వినిపిస్తే బాగుంటుందని చెప్పి నేను వెళ్ళిన చోటకల్లా ఆయన కూడా తీసుకెళ్ళి సాక్ష్యం చెప్పిస్తూ వచ్చాడు. తర్వాత నాకు యూట్యూబ్ ఉంది ఛానల్. దాంట్లో ఆయన సాక్ష్యాన్ని అప్లోడ్ చేసి అనేక ప్రాంతాల్లో ఒకసారి సాక్ష్యం చెప్పమని రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టాను. తర్వాత వాళ్ళ బంధువులు ఆయా స్థలాల్లో ఉండి వీళ్ళు ఫోన్లు చేశారంట, అన్న నా సాక్ష్యాన్ని ఎంత దూరం పంపించావు అన్న అంటుంటాడు. ప్రభు స్తోత్రం. అలాగూ ప్రభు కొరకే భూమి మీద తాను యథార్థవంతుడు. ఆ విషయంలో గట్టిగా ఒప్పుకోవాలి. యథార్థవంతుడు ఎట్లా అంటే, ఒక సందర్భం చెప్తాను. అంటే ఆయన దానికి సరైన అవగాహన లేని సందర్భం ఏంటంటే, సరే వృద్ధాప్యం వచ్చింది, పని చేయలేకపోతున్నారు, తర్వాత ఆర్థిక లోట్లు ఎలాగ ఉన్నాయి, పెన్షన్ వస్తుంది కదా, వృద్ధాప్యంలో ఉన్నాడు, పెన్షన్ పెట్టుకోలేదండి. ఒకరోజు గట్టిగా అడిగాను, మీ ఇద్దరికి ఎవరికైనా పెన్షన్ వస్తుందంటే లేదన్నా పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోలేదు అని అంటే, ఆ అర్జీ ఫామ్ ఏదో ఉంటుంది కదా, ఆ ఫామ్లో ఉన్నది కరెక్ట్ చదవాలన్నా. మీకు కొడుకులు ఉన్నారా లేరా, ఉంటే ఏం చేస్తున్నారు, ఈ కాలం ఏదో ఉంది ఒకటి అందులో. ఆయన చదివి మీ కొడుకులు ఉన్నారా లేరా ఆయన చదివాడు. అంటే కొడుకులు లేని వాళ్ళకే పెన్షన్ అయినట్టుగా ఆయన ఉద్దేశం. నా కొడుకుంటే నేను పెన్షన్ పెట్టుకోవాలా
అంటే తనకి చదవలేదు ఆయన. నా కొడుకు ఉండగా నేను కొడుకు లేడని పెన్షన్ పెట్టుకునేది అని చెప్పి పెన్షన్ పెట్టుకోలే. అసలు నేను అడిగినప్పుడు అదే చెప్పాడు. అది అంటే ఉండదన్నా, కొడుకులున్నా కుటుంబాలు ఉన్న వయసు ఉన్న తర్వాత పెన్షన్ వస్తుంది అంటే లేదన్నా చదివాను నేను. నాకు అది సమ్మతంగా అనిపించలే. సరే ఆ ఫామ్ తీసుకురండి చూద్దాం అంటే తీసుకొచ్చాడు. ఆ తర్వాత మన దగ్గర మందిరానికి వచ్చి ఆర్ఐ ఉన్నాడు, అతను పిలిపించి ఈ సంగతి ఏదో చూడాలి అంటే అన్న కొంచెం సరిగ్గా చదవలేదు, సరిగ్గా అవగాహన చేసుకోలేకపోయాడు. వెంటనే పెన్షన్ పెట్టించాం, ప్రభుత్వం బట్టి పెన్షన్ వస్తూ వచ్చింది. తర్వాత అన్న తన ఆత్మీయ భక్తి యథార్థ జీవితం బయట నుంచి సంపాదించుకోలేదు. తన కుటుంబ క్షేమం కొరకే సంఘం నేనే కాదు నాతో పాటు పెద్దలైతేనేమి దేవుని ప్రజలైతే ప్రార్థన చేస్తూ వచ్చారు. తర్వాత వారి విషయంలో శ్రద్ధ చూపిస్తూ వచ్చారు. ప్రభు కృపను బట్టి కరోనా కాలంలో ఆయా పరిస్థితుల్లో కూడా ప్రభు కృపను బట్టి శ్రద్ధ చూపిస్తూ వచ్చాం. ప్రభు అన్న అలాగ పోషిస్తూ వచ్చారు. సరే పిల్లలు కూడా వారి వంతులో వారు సపోర్ట్ చేస్తూ వచ్చారు. సరే సహోదరి దగ్గరికి పోతే ఆమె ఎప్పుడు కూడా గట్టిగా మాట్లాడారు. మొన్న ఈ మధ్య ఒక సందర్భం జ్ఞాపకం చేసుకున్నాను. నాతో గట్టిగా మాట్లాడింది ఒకే ఒక మాట ఆమె బ్రతికిన దినాల్లో. ఏంటి అంటే సరోజనమ్మ గారని ఒక ఆమె ఉండింది, కరోనా కాలంలో చనిపోయింది. అంటే కరోనా కాదు కానీ కరోనా కాలంలో చనిపోయింది. బాగా క్లిష్టమైన పరిస్థితి అప్పుడు. సరే పిల్లలు వారు మార్కాపురం నుంచి కనిగిరి మందిరానికి, వాళ్ళకి ఇల్లు లేదు కనుక మందిరానికి తెస్తాము. నేను సరే అప్పుడెప్పుడు అంది, అయ్యా అన్న మాకు ఇల్లు లేదు కదా, నన్ను మందిరంలో పెట్టనిస్తావా అని. అంటే తప్పనిసరిగా అమ్మా అని చెప్పి నేను మందిరానికి తెప్పిస్తానని చెప్పాను. కానీ అది కరోనా టైం అయింది. సరే నేను తేవడానికి సమ్మతించాను. కానీ మన సహోదరులన్న పరిస్థితి బాగోలేదు కదా, చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని. సరే నా మనసులోనేమో సరే ఏదైతే ఏమైందిలే, ఆమె కరోనా లేదుగా తెప్పిద్దామన్న ఆలోచన. అప్పుడు మాట్లాడుతూ ఉంటే రాజన్న వీళ్ళతో పాటు సిస్టర్ కూడా కూర్చొని ఎప్పుడు నాతో గట్టి మాట్లాడారు కదా, అయ్యో మేము కూడా ఉన్నాం కదా మమ్మల్ని కూడా చూడయ్యా అంటే కరోనా మాకు వస్తుందని. నేను అది చాలా ఆలోచన చేశాను. నిజమే కదా పాపం, ఇంత భయంలో ఉన్నప్పుడు నేను తెప్పించడం అంత బాగుండదేమో, ఒకవేళ పొరపాటున ఇబ్బంది అని. ఆ ఒక్క మాటే ఆ రోజు నాతో గట్టిగా మాట్లాడగలిగింది. సరే నేను ఆలోచన చేశాను. ఆ తర్వాత నేరుగా డెడ్ బాడీ అక్కడికి సమాధులు తోడు తెచ్చి ఏర్పాటు చేసి అక్కడ టెంట్ వేసి రాత్రంతా కరెంట్ అవి జనరేటర్ పెట్టి ఆర్డర్ చేశాను. ప్రభుత్వం బట్టి నిన్న మొన్న ఆమె కుమారుడు హుబ్లీలో చక్కటి ఇల్లు కట్టుకున్నాడు. దాని ప్రతిష్ఠ నేనే చేయాలని తొందర పెడితే నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా వెళ్ళి హుబ్లీలో ఇల్లు ప్రతిష్ఠ వచ్చాను. 2 అంతస్తులకు బిల్డింగ్. ఆ పిల్లోడు చెప్పాడు, ఒకప్పుడు అద్దె కట్టడానికి మాకు డబ్బులు లేవు, చాలా ఇబ్బంది పడ్డాం. ఆ పిల్లోడు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ మేనేజర్ అయ్యాడు. అద్దె కట్టలేక చాలా ఇబ్బంది పడ్డాం, అద్దెలు చిన్న ఇల్లులో ఉంటూ. ఈరోజు నేను ఇల్లు కట్టి అద్దెకిచ్చే స్థాయికి ప్రభు నన్ను తీసుకొచ్చాడు అని అంటూ, దీని అంతటి కారణం ఈ స్థితిలో ఉండటానికి ఇక్కడ కూర్చున్న మా అన్న, మమ్మల్ని పెంచిన మా ఆత్మీయ తండ్రి యోహాన్ అన్న, ఆయన యొక్క ప్రార్థన, ఆయన చలవే మీ స్థితిలోకి ఉన్నాను. నా గొప్పతనం కాదు కానీ ఇలాగ ఎన్నో కుటుంబాలను ప్రభు చూడటానికి నాకు అవకాశం ఇచ్చాడు. కనుక ఇలాగ చేయడం అనేది దేవుని ప్రజలంగా మన ఒక బాధ్యత. మీరు ఒకరి భారంలో ఒకరు భరించి ఇలా క్రీస్తు నియమమును సంపూర్ణ. సరే రాజన్న యొక్క యథార్థత. తర్వాత ఇందాక అక్క సిస్టర్ చెప్పింది కదా, ఇంకా ఆయన ఏం చెప్తే ఆమెదే అంతే కదా, గదే తాళం ఉంటాడు అంతే, ఇంక రెండో లేదు. ఆ విధంగా తన జీవితంలో జీవిస్తూ వచ్చింది. ప్రభు తన సొంత సమయంలో బిడ్డలు తీసుకున్నాడు. పెద్ద దూరం కూడా లేదు. నేను సమాధి ఆ దినాల్లోనే పర్మిషన్ తీసుకుని అక్కడ గుంట తవ్వించాను రాజన్నకి. తర్వాత ఇప్పుడు సమాధి తవ్వించడానికి పిలిపించాను మనుషుల్ని. అయ్యా ఇంతకుముందు సంవత్సరం క్రితం ఓ సమాధి తీసా, దాని ప్రక్కనే పెట్టాలి, ఆయనకి పెద్ద ఆయన భార్య చనిపోయిందంటే. సంవత్సరం కాదు సార్, మార్చిలోనే మాకే తెలుసు 14వ తేదీ అన్నాడు తవ్విన అతను. అరే ఇంత త్వరగా అయిపోయింది ఇద్దరి మధ్య గ్యాప్. నిజమే, ఇందాక వాక్యాలు కూడా చూసాం, ప్రభునందు మృతులు ధన్యులు
వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి. కానీ ఇంకా ఎక్కువ భూమి మీద బిడ్డలు ప్రయాసపడకూడదని దేవుని యొక్క ఉద్దేశం. లాజరు కలిగి అక్కడ నెమ్మది పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళారు, ఆ నిత్య విశ్రాంతిలో ఉన్నారు. దాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తాం. ఇంకా వాక్యం చెప్పడానికి నాకు ఎక్కువ సమయం లేదు, కానీ అయినప్పటికీ చివరిలో వాక్యం లేకుండా ముగించలేం కదా. రండి దేవుని వాక్యంలో భాగాన్ని చదువుతాను. త్వరగానే పావు గంటలో నేను వాక్యం ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1 గంట అయింది, 1 గంట ముగించమన్నారు కదా. ఓ పావు గంట మాత్రమే సమయం కొద్దిమంది ఇంకా పంచుకున్నాం కనుక దేవుని వాక్యంలో కీర్తన గ్రంథం నేను 3 వచనాలు చదువుతాను. 89వ అధ్యాయం, కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 40. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు. మొదటిది. రెండవదిగా రండి సంఖ్యాకాండము, త్వర కొన్ని వచనాలు మాత్రమే. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 10వ వచనం. 23వ అధ్యాయం 10వ వచనం. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు, ఇశ్రాయేలు 4వ పాలన ఎవరు లెక్క పెట్టగలరు. నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక. నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక. చివరిగా దేవుని వాక్యం ఇంకొక భాగాన్ని మనం చూద్దాం. రండి దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. ఎవరైనా చదవచ్చు కూడా. యథార్థవంతులకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. యథార్థవంతులకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. నేను 3 వచనాలు చదివాను. 1, మరణము చూడక బ్రతుకు నరుడెవడు. 2వది, నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక. 3వది, యథార్థవంతులకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులు. దేవుని స్తోత్రం. ఈ 3 మాటల్లోని క్లుప్తమైన సంగతులు. 1, మరణము చూడక బ్రతుకు నరుడు. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు, జాతి, కులము, మతము, స్థలం ఏదైనా, భూమి మీద మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరి లోకాన్ని ముగించాల్సిందే. అందుకే దావీదు మహారాజు వృద్ధాప్యంలో మరణ సమయం దగ్గరికి వచ్చినప్పుడు తన కుమారుడైన సొలొమోను పిలిచాడు. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూస్తే, కుమారుడా, లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చు. ఏ మార్గం అంటే ఇది? లోకులందరూ పోయే మార్గం. మరణం అనేది ఎవరికి మినహాయింపు లేదు. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు ఈ లోకాన్ని ముగించాల్సింది. ముందుగా రాజును చూసాం, తర్వాత నయోమక్కను చూసాం. అందుకంటే మనం పితరులను చూస్తున్నాం. నేటి దినాల్లో ఇంకా అనేక మరణాలు చూస్తున్నాం. మరణం అనేది అందరికీ వస్తుంది. ఇంక దీని గురించి లోతుగా నేను వివరించడానికి సమస్య. 2వది, ఈ మరణమే ఎదురైతే మనం ఎలాంటి మరణం పొందాలి? ఈ మరణం 2 రకాలు. ఇప్పుడు ఒకటి చదివాం, ఏంటది? నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక. కనుక 1, నీతిమంతుల మరణం కనపడుతుంది. ఇంకో చోట చూసినట్లయితే దేవుని వాక్యంలో యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో, దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగున, వారు తమ ప్రవర్తనలు దిద్దుకొని బ్రతుకుటయే సంతోషం. ఇప్పుడు చెప్పండి, 2 మరణం అనేది అందరికి వస్తుందని మొదట చదివాము. 2వదిగా ఆ మరణం అనేది వస్తే ఎలాంటి మరణంగా ఉండాలి మంది? 1, నీతిమంతుల మరణం. 2వది దుష్టుల మరణం. సరే, దుష్టుల మరణాన్ని గురించి మనం చూస్తాం. దుష్టుల మరణం అనేది ఎక్కడికి నడిపిస్తుంది? దుష్టుడుగా ఉండి, అనగా లోకంలోని పాపంలో ఉండి, దేవుని ఎరగకుండా నీ ఇష్టానుసార బ్రతుకులో ఉండి, దుష్టత్వం అనుకుంటే పాపమే. ఈ లోకాన్ని ముగిస్తే ఎక్కడికి వెళ్తావు? వాక్యంలో రాయబడింది, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళములకు దిగిపోదురు. కీర్తన గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనమా? సరే, దుష్టులను దేవుని మరచు జనులందరూ ఎడిపోతారంట, పాతాళంలోకి దిగిపోదు. సరే, పాతాళంలోకి పోతే ఏముంది? దేవుని వాక్యంలో మనం చూస్తాం. పాతాళంలో ఆ ధనవంతులైన వ్యక్తి పాతాళంలో పడ్డాడు. లూకా సువార్త
16 అధ్యాయము 23, 24 వచ్చులో మనం చూసినట్లయితే ఆ చనిపోయి ఎక్కడికి పోగొట్టాడు? పాతాళంలో బాధపడుచు తన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, అగ్ని జ్వాలల్లో గుర్తుపెట్టుకోండి పిల్లారా. దుష్టుడి యొక్క మరణమే నిన్ను ఎదుర్కొంటే నీ మరణం దుష్టుల మరణం అయితే, అనగా పాపంలో నుండి చనిపోతే నీవు పాతాళానికి పోతావు. దుష్టులను దేవుని మర్చు జిల్లందరూ పాతాళమునకు దిగిపోతారు. పాతాళంలో ఏముంది? ఓ ధనవంతుడు, ఈ అగ్ని జ్వాలల్లో నేను యాతన పడుచున్నా. అగ్ని ఉంది, యాతన ఉంది, వేదన ఉంది, బాధ ఉంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. నరకమున అగ్ని ఆరదు, వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచదు. ఓ ప్రియ సహోదరి సోదరుడా, ఇంకా పాపంలో నుండి మరణంగా నిన్ను ఎదుర్కొంటే ఈ పాతాళానికి వెళ్తావు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, యుగాయుగాలు కాలే మరణం అది. అందుకే ఈ భక్తుడు అన్నాడు, నాకు దుష్టుల మరణం కాదు, ఏ మరణం కావాలంట? నీతిమంతుల మరణం కావాలి. నీతిమంతుడిగా ఉండి మరణిస్తే, నిన్ను మరణం ఎదుర్కొంటే నువ్వు నీతిమంతుడిగా ఉంటే కలిగే ఫలితం ఏంటి? ఒకటి చెప్తా. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిందంటే, నీతి మరణము నుండి తప్పించాను. దేని నుండి అంట? నీతి దేని నుండి తప్పిస్తుందంట? అదేంటయ్యా, మరణించిన వాళ్ళని మాట్లాడుతున్నావు కదా, మళ్ళీ నీతి మరణము నుండి తప్పించునంటే? పిల్లరా, ఈ మరణము దేవుని దృష్టిలో మరణం కాదు. ఇప్పుడు నయోమి అక్క చనిపోయింది అని మీరు అందరూ వచ్చారు. దేనికి వచ్చారు మీరు? నా కార్తకుడి. ప్రభుని అడిగితే ఏమంటాడు? నయోమి నిద్రపోతుంది అంటాడు. అంతేనా? వాక్యం ఉంది కదా. లాజరు చనిపోయాడు, సమాధి చేశారో ఎన్ని రోజులైంది? 4 రోజులు. మన స్నేహితుడైన లాజరును నిద్ర మేలుకొల్ప వెలుచున్నాను. ఎక్కడికి వెళ్తున్నాడంట? ఆయన 4 దినాలు అవి చనిపోయి సమాధి చేయబడుంటే ఆడి సమాధి మీద రాయి బొల్లించబట్టి వాళ్ళ అక్కే ఉంటుంది. ఎవరమ్మే? వద్దు ప్రభువా, ఇప్పటికే 4 దినాలు అయింది, వాసన కొడుతుంటాడు. అయితే ఈయనేమంటాడు? నిద్రపో. ఇంకో సందర్భం కూడా చెప్తా. యాయిరు కుమార్తె చనిపోయింది, నిన్న అనగా చనిపోతే ఈ రోజు వరకు ఏడుస్తుంటే యేసు ప్రభు వచ్చాడు, సలమీయుడని చెప్పి, ఈ చిన్నది నిద్రించున్నదే గాని దగ్గరికి వెళ్ళాడు. తలిత కుమి అంటుంది, తను చిన్నదానా లెమ్మంట లేదు, కూర్చొని మాట్లాడుతుంది. పిల్లరా, ఈ లోకంలో మనం అనుకుంటున్న ఈ మరణం దేవుని దృష్టిలో నిద్ర. అయితే మరణం ఏంటి? నీతి మరణం నుండి తప్పిస్తుందని చెప్పి చెప్పుకుంటూ వచ్చాం కదా. ఈ మరణం ఏంటి? దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహార్థికులు, అబద్ధికులు అందరూ అగ్నిగంధకుల మండుగుండంలో పాలు పొందేది 2వ. ఇది మరణం అంటే. ఈ మరణం ప్రభు దృష్టిలో మరణం కాదు, నిద్ర. ఎందుకంటే మరణించిన అనేకులు లేపబడతారు. కొంతమంది ఏమో మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసినాడు తీర్పునానికి పోతారు. అంటే అందరూ లేవలసిందే మరణించిన వారు. ఇది నిద్ర లాంటిది. అయితే అసలైన మరణం ఏంటంటే, ఈ లోకం వదిలిపెడితే యుగాయుగాలు కాలే నరకం. అయితే ఈ లోకంలో ఈ శరీర సంబంధమైన మరణం ఎదుర్కొనేటప్పుడు నీతిమంతుడిగా ఉండి మరణిస్తే ఆ మరణం తప్పించుకుంటావు. ఏ మరణం అది? 2వ. అందుకని నీతి ఏమి నిన్ను తప్పిస్తుందంట? 2వ మరణం నుండి తప్పిస్తుంది. ఈ మరణం కాదండి, యుగాయుగాలు కాలే. విడా భూమి మీద మరణం అనేది మనం ఎదుర్కొన్నప్పుడు మనం నీతిమంతులంగా ఉంటే ఆ 2వ మరణమైన నిత్య నరకం మనకు తప్పిపోతుంది. అందుకే ఎలాంటి మరణం కావాలని కోరుకుంటున్నాడు? నాకు మరణం ఎదురైద్ది, మరణం చూడక బ్రతుకు, ఒకరోజు నాకు కూడా మరణం వస్తుంది. అయితే నా మరణం ఏ మరణం ఉండాలా? దుష్టుల మరణం కాదు. ఏమన్నావు? అది నీతిమంతుల మరణం లాంటిదిగా ఉండాలి. నీతిమంతుడిగా ఉండి చనిపోవాలనుకుంటాం. ఎందుకయ్యా అంటే ఈ నీతి ఆ మరణం నుండి తప్పిస్తుంది. ఏ మరణం నుండి? 2వ మరణం. 2వది, ఈ నీతి మనల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్తుంది. రండి దేవుని వాక్యంలో మత్తయి సువార్త 13వ అధ్యాయం 43 వచ్చిన. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43 వచ్చిన చదవండి ఎవరైనా. 13:40. అయ్యా, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు.
ఎవరైతే భూమి మీద నీతిమంతులుగా ఉండి ఈ లోకాన్ని ముగిస్తారో, మరణాన్ని ఎదుర్కొనే వారు ఉంటారో, వారు ఈ లోకాన్ని ముగించిన తర్వాత వాళ్ళు ఎక్కడికి పోతారు? వారు తమ తండ్రి తండ్రి రాజ్యం అంటే పరలోక రాజ్యం. తండ్రి ఎక్కడ ఉంటాడు? యేసయ్య శరీరధారికి ఉన్నప్పుడు శిష్యులు అడిగారు, అయ్యా మాకు కూడా ప్రార్థన నేర్పయ్యా అని. ఏమి నేర్పమని? అప్పుడు యేసయ్య ప్రార్థన నేర్పడం ప్రారంభించాడు. మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి? పరలోకమందున్న మా తండ్రి. పరలోకమందున్న మాట. అవును, ప్రభు పరలోకంలో ఉన్నాడు. ఆయన రాజ్యం పరలోక రాజ్యం, తండ్రి. కనుక ఎవరైతే భూమి మీద యేసు నీతిమంతులుగా తీర్చబడి మరణం ఎదుర్కొంటారో వారు ఆ రెండవ మరణం తప్పించుకుంటే మొట్టమొదటిది. రెండవది దేవుని రాజ్యంలో. ఆ రాజ్యం ఎలాంటిది ఏమ్మా? ఆ రాజ్యం ఎలాంటిది? వాక్యం రాయబడి దేవుని రాజ్యము భోజనమును పానములు, నీతియు సమాధానములు పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం మనం చూస్తాం. దేవుని రాజ్యం భోజనం పానం కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. బా, ఆనందంతో కూడిన రాజ్యం అండి అది. అక్కడ ఆకలి ఉండదు, దప్పికొందు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. గొర్రె పిల్లే దీపం ఉండే రాజ్యం. అంతేకాదు ఆ రాజ్యం, ఆ పట్టణం ఎలాంటిది? ఈ లోకంలో మట్టి రోజు ఈ గవర్నమెంట్ పుణ్యాల సిసి రోడ్లు వచ్చినాయి అనుకోండి, పరలోకంలోని రాజవీధులు ఏంటి అంట? మేలిమి బంగారము అద్భుత నగరం, విలువైన రాళ్లతో పునాది వేసెను. మేలిమి బంగారము అద్భుత నగరం, విలువైన రాళ్లతో పునాది వేసెను. రక్తము చే శుద్ధులై క్షమింపబడితిమి, రక్తము చే శుద్ధులై క్షమింపబడితిమి. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. కనుక ఆ దేవుని రాజ్యం అలాంటి. కనుక నీతిమంతుడుగా అండి లోకాన్ని ముగిస్తే, మరణం ఎదుర్కొంటే, తద్వారా ఆ రెండవ మరణం తప్పించబడతావు. తర్వాత దేవుని రాజ్యానికి వారసుడిగా ప్రభుత్వం కూడా ఆనందాన్ని సంతోషాన్ని అనుభవిస్తాం. మూడవది, ఈ లోకంలో నీతిమంతుడుగా ఉండి లోకాన్ని ముగిస్తే మనం పోయిన తర్వాత మన పిల్లలు ఏం చేయబడతారంట? యథార్థవంతులకు నీతిమంతుని పిల్లలు ఏం చేయబడతారు? తండ్రులు అవుతారు. అవును, దేవుని బిడ్డలారా, నీతిమంతుడిగా ఉండి ఈ లోకాన్ని ముగించు. ఒకవేళ నువ్వు లేకపోయినా దేవుడు నీ పిల్లలను వదిలిపెట్టడు. ఇందాక బ్రదర్ చెబుతూ వచ్చాడు. దేవుని వాక్యంలో కీర్తన గ్రంథంలో రాయబడిన మాట, దావీదు ఒకప్పుడు నేను చిన్నోడిని, ఇప్పుడు ముసలోడిని అయిపోయా, నేను ఒక సంగతి తెలుసుకున్నా. ఏంటది? అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూస్తున్నా, నీతిమంతుల సంతానం విడవబట్ట గాని వారు భిక్షమిత్రుడు గాని నేను చూడలేదు. వాళ్ళ తండ్రులు నీతిమంతులు, వారికి పెద్దవాళ్ళు. ఆ నీతిమంతులైన సంతానం విడవబట్టు నేను చూడలా, వారు భిక్షమిత్రుడు కూడా నేను చూడలేదు. దేవుని బిడ్డలారా, భూమి మీద ప్రభు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా జీవిస్తూ ఉంటే ఈ లోకాన్ని ముగించిన తర్వాత, సరే మన యాత్ర మనం ముగించుకుపోయినా మన తర్వాత మన పిల్లలు ఏం చేయబడతారు? ఆశీర్వదించబడతారు. దానికి ఒకటే మార్గం చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తాను నేను. దావీదు రాజు అయిన తర్వాత ఒక సంగతి విచారించాడు. ఏంటి ఆ సంగతి అంటే, యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా? 2 సమూయేలు 9వ అధ్యాయం అది. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అంటే, అప్పుడు చెప్పారు, అయ్యా కుంటి కాళ్ళు కలిగిన ఎవరత్న మెఫీబోషెతు లోదెబారులో ఎవరుంటది? మాకీరి ఇంటబడి ఉన్నాడు. అయ్యా యోనాతాను పుట్టిన కుంటి కాళ్ళు కలిగిన మెఫీబోషెతు. సరే, అతన్ని తీసుకురండి. అనాథగా తాతని తండ్రిని పోగొట్టుకొని దిక్కులేని వాడుగా ఎవరో పంచబడి ఉన్నాడు ఆ వ్యక్తి.
ఇప్పుడు తీసుకురాబడ్డాడు రాజు దగ్గర. భయపడిపోతున్నాడు, ఏంటి నా పరిస్థితి ఏంటి, రాజు దగ్గరికి ఎందుకు తీసుకుని నన్ను ఏం చేస్తారని. మెఫీబోషెతు భయపడతాడు, నీవు సదాకాలం నా బల్ల దగ్గరే భోజనం చేస్తావు, అంతేకాదు రాజకుమారుల్లో ఒకరిగా నీవు ఉంటావు. అయ్యా నేను చచ్చిన కుక్కలంటోండి. ఎలాంటి ఏ కుక్క అంటే ఇది? చచ్చిన కుక్కలు అంటాడు. నాక ఇది నిన్ను బట్టి కాదు బాబు, ఎవరు బట్టి? నీ తండ్రి అయినా యోనాతాను బట్టి. యోనాతాను బట్టి దావీదు మెఫీబోషెతుకు ఉపకారం చూపడానికి యోనాతాను ఎవరు? ఎలాంటి ప్రేమ గల్లోడు చూశాం కదా. యోనాతానా, నీ ప్రేమ స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైన ప్రేమ, బహువింతైంది. యోనాతాను బ్రతికిన దినాల్లో దావీదుని అంతగా ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు. కనుకనే ఇప్పుడు దావీదు యోనాతాను లేకపోయినా తన సంతానాన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. సదాకాలం నా బలయతే ఈ దావీదు మన ప్రభువును చూపిస్తున్నాడు. యోనాతాను దేవుని నమ్మిన యథార్థంగా ప్రభువును సేవిస్తున్న ప్రభు బిడ్డలను నీతిమంతులు చూపిస్తున్నారు. అలాగూ సేవించిన వారి సంతతిని దేవుడే చేయడట. ఒకప్పుడు నేను ముసలోడు పిల్లోడిని, ఇప్పుడు ముసలోడిని. నేను ఒక సంగతి తెలుసుకుంటున్నా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూస్తున్నా. నీతిమంతుల సంతానం భిక్షమెత్తట గాని వాడు విడవబట్ట గాని నేను ఇంకా వాటిని ఆశీర్వదించాడంట. అది కదా రాయబడి. చూడండి ఎక్కడ కీర్తన గ్రంథం 37వ అధ్యాయం ఎన్నో వచ్చినయ్యా? 20 చదవండి. నేను చిన్నవాడినై ఉంటిని, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. ఆయనను నీతిమంతుడు విడవబట్టు గాని వారి సంతానం భిక్షమెత్తడు గాని నేను చూచుండలేదు. దినమెల్ల వారు దయాళురై అప్పించుదురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. ఎలాగ చేస్తారంటే వాళ్ళని దినమెల్లా వారు దయాళురై అప్పించుతా ఉంటారంట. తర్వాత వారి సంతానం ఏం చేయబడుతుంట? దేవుని బిడ్డలారా, నేను ఇంకొక మాట కూడా చెప్తాను. ఇక్కడ తల్లిదండ్రులుగా మనం ఈ లోకాన్ని ముగించుతాం. మనల్ని బట్టి తర్వాత మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే భూమి మీద ఎవరంగా బతకాలి? మనం ఎవరు బతకాలి? ఇష్టానుసారంగా పాపంలో ఉంటూ చనిపోతే. ఒకసారి నేను ఏసన్న గారి జీవిత స్టోరీ వీడియో చూశాను. ఇప్పుడు హోసన్న మినిస్ట్రీ ఏసన్న ఉన్నాడు కదా, ఆయన చనిపోయి అది చూస్తుంటే ఆయనకి చిన్న వయసులోనే ఒక భయంకర రోగం వచ్చింది. ఆయన ఒక చోట కూర్చొని దగ్గుతుంటే అంట రక్తం బ్లడ్ అంతా పడిపోయిందంట. ఒక ఇద్దరు అటు వెళ్తున్నారు పెద్దలు. రే ఎవడ పిల్లోడు, ఏంటి ఇది అసలు, ఏమైంది వీడికి అని అంటే, వాడు పోతురాజు మనవడు. ఎవరు మనవడు అంట? కక్కకి ఏం చేస్తాడు, వాళ్ళ తాత తాగింది వీడు కక్కుతున్నాడు అన్నాడు. ఆ పోతురాజు అని ఆయన అంట మేకపోతులు నోటితో గురికి రక్తం తాగేవాడంట. పోతురాజు వాళ్ళ తాత, ఆయన తాగిందేనా? జాగ్రత్త. తల్లిదండ్రులంగా యథార్థత భక్తి లేకుండా జీవిస్తే తండ్రుల దోషము. జాగ్రత్త. మన తర్వాత నువ్వు పిల్లల్ని కన్నావు, వారి మంచి స్థితిలో చూడాలని కోరుకుంటున్నావు, నిజమే. ఏ తల్లిదండ్రులు తన బిడ్డల విషయమై ఆలోచన కలిగి ఉండేలాగా ఉండాలని వారు తినకో రెక్కల ముక్కలు చేసుకుని నోళ్ళు కట్టుకొని పిల్లల కొరకు సంపాదించి పెడుతున్నారు. ఎందుకంటే తమకంటే తమ పిల్లలు మంచి స్థితిలో ఉండాలని. అసలైన మంచి స్థితిలో ఉండాలి అంటే భూమి మీద నువ్వు బ్రతికిన దినాల్లో నీతిమంతులుగా ఉండాలి. అదే నీ బిడ్డలకు ఆశీర్వాదాలు మిగులుస్తుంది. ఎట్లా ఒక మనుషుడు నీతిమంతుడు అవుతాడు? దేవుని వాక్యంలో దాన ధర్మాలు భక్తి కార్యాల ద్వారా మానవుని యొక్క నీతి క్రియలన్నీ ఎలాంటి అంట? మరి ఎలాగంటే దేవుని వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులముగా. దేని ద్వారా మనుషులు నీతిమంతులుగా అవుతారు? ఆయన రక్తం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారికి లోకానికి వచ్చాడు. రక్త మాంసాలు శరీరం ధరించుకొని లోకానికి వచ్చాడు. ఆయన కలువరిశిల్లో ఆఖరి బొట్టు రక్తం గార్చాడు. ఎవరైతే యథార్థంగా యేసయ్యా నేను పాపిని, నా కొరకే కలుసులు రక్తం గార్చావు, నీ రక్తం ద్వారా నా పాపాలు కడుగని చిన్న ప్రార్థన చేస్తారు, ప్రభు తన రక్తధారలతో కడిగి వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడి భూమి మీద జీవిస్తారో, ఇలాంటి మరణం ఎదుర్కొన్నా వారి జీవితంలో ఆ నరకాన్ని తప్పించుకుంటారు, ఆ మరణాన్ని. రెండవది దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. మూడవది వారి తర్వాత వారి పిల్లలు ధన్యులుగా. చాలా ఇక్కడ దేవుని స్తోత్రం. ఇందాక స్టీవెన్ అని ఒక మాట తీసుకొచ్చాడు. ఆదికాండము
25:11 నేను పోయినసారి ఈ వాక్యం మీదే 4 తలంపులు చెప్పాను. బెయల్ లహాయి రోయి, నన్ను చూచున్న సజీవుని ద్వారా. అక్కడ ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. అయ్యా, మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. రాజన్నను నయోమక్కను తీసుకున్న దేవుడు మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది, దేవుని చేత ఆశీర్వదించి. అబ్రహాము కాలం చెల్లిపోయినాడు. అబ్రహాం మృతి పొందిన తర్వాత అంట ఇస్సాకు కూడా యాత్ర చేయడం ప్రారంభించాడు. యాత్ర చేయడం ప్రారంభించి అబ్రహాము కాలంలో తవ్వబడిన నీళ్ల బావులను ఫిలిస్తీన్లు పూర్తి చేశాడు. తిరిగి ఆ బావులను త్రవ్వించాడంట, వాటికి పేర్లు పెంచాడంట. అంటే తండ్రి చేసిన పని కుమారుడు చేశాడు. మీ నాయన ఏం చేశాడు? దేవుని పని చేశాడు. యథార్థమైన భక్తిగా జీవించాడు. మీరు కూడా అలాగే జీవించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. చూడండి, ఆ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఆదికాండము 25వ అధ్యాయం 26 అధ్యాయం చూడండి. 26 అధ్యాయము 18 అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములో త్రవ్విన నీళ్ల బావులను ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి చూడండి. అబ్రహాం దినాల్లో యాత్ర చేశాడు. ఆయన అక్కడక్కడ తన కుటుంబం కొరకు అయితేనేమి, తర్వాత మందల కోసం అయితేనే బావులు తవ్విస్తూ వచ్చాడు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఫిలిస్తీన్లు ఆ బావులన్నీ ఏం చేశారు? పూర్తి చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆయన మృతి పొందిన తర్వాత ఈయన యాత్ర ప్రారంభించాడు. ఎవరు? ఇస్సాకు. ఆ ప్రదేశానికి తన తండ్రి కాలంలో త్రవ్వించబడిన నీళ్లు పూడ్చబడిన బావులను తిరిగి త్రవ్వించాడు. ఆయన ఏ పేర్లు పెట్టాడు? అయ్యే పేర్లు పెట్టాడు. కనుకంటే మీ నాయన ఏ పని చేశాడు, దేవుని కొరకు ఎలాగ జీవించాడు, దేవునికి ఎంత క్రయం చెల్లించాడు, దేవుని దృష్టిలో ఎంత యథార్థంగా జీవించాడు, ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడు, మీరు అది కలిగి ఉండండి. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. మీ తండ్రిని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడవడు. నిజమే, తల్లిదండ్రులు పోగొట్టుకున్న ఇస్సాకు, ముందే తల్లి పోయింది శారా, తర్వాత తండ్రి పోయాడు, కరువు వచ్చింది, ఏం చేయాలో అర్థం కాలే, ఎటుపోవాలని అర్థం కావట్లా. 26వ అధ్యాయం చూస్తాం. దేవుడు అతను ప్రత్యక్ష, ఈ దేశమందు పరవాసివైండు, నేను నిన్ను, నీకు తోడైండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అలాగా ఆ దేశం నుండి ఆ పని ప్రారంభించి ముగించాడు. దేవుడు తను ఆశీర్వదించడం ప్రారంభించాడు. కనుక రాను దినాల్లో తల్లిదండ్రులు పోగొట్టుకున్న ఈ బిడ్డలను దేవుడు ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు ఆశీర్వదించిన కాక. నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఈ వాగ్దానం చేపట్టండి. ఆదికాండము 26వ అధ్యాయం 3వ వచనం చదవండి ఈ మాట. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. మీ నాయన లేడు, మేము లేదని బాధపడుతున్నావేమో, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఈ లోకంలో మనుషులందరూ అవుతాను, యుగ సమాప్తి వరకు సదాకా తోడై ఉంటవే కాదు, నేను నిన్నేం చేస్తా, మీ తండ్రిని ఆశీర్వదించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అలాగే ఆశీర్వాదకు బద్దులు కావాల్సిందిగా ప్రభుపేట ముగిస్తూ ఉన్నాం. సమయంలో మన మధ్యన పదిలం బాబు అన్న ప్రార్థన చేస్తారు. మహోన్నతుడమైన దేవా, సర్వాధికారి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రతి సమయాన్ని మీరు ఏమైనటువంటి దేవుడు, ఈ గృహంలో ఆయన మీ కార్యాలను జరిగించారు. మీ రక్త ప్రోక్షణలో మీరు రక్షించారు. రాజన్నను, వారి కుటుంబాన్ని ఎంతగానో మీరు మీ కృపలో కాపాడారు. రాజన్న మీరు ముందుగానే పిలుచుకున్నారు. అలాగే సోదరి దయాన్ని కూడా
మీ సన్నిధికి పిలుచుకున్నాను. ప్రభా, లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో మేము కూడా వెళ్ళవలసింది. అయితే మాకు ఆయన నీతిని ఆపాదించారు. ఆయన మీరు మా కొరకై మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి కలువరి శిలువలో మా కొరకై ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి మా పాపములను కడిగి పవిత్రపరిచి మీ సొత్తుగా ఆయన మిమ్మల్ని చేసుకున్నారు. మమ్మల్ని నీతిమంతులుగా చేశారు. అందుకని స్తోత్రాలు. కేవలం మీ కృప ద్వారానే మమ్మల్ని నీతిమంతులుగా చేశారు. మీ నీతిని బట్టి ప్రభు మాకు అనుగ్రహించినటువంటి పరలోక భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన నీ దాసురాల్ని మీ సన్నిధికి పిలుచుకున్నారు. నిత్య మహిమలోకి మీరు పిలుచుకున్నారు. మీ సన్నిధిలో సదాకాలం ఉండే భాగ్యాన్ని ఆయన నీ దాసురానికి అనుగ్రహించారు. అందుకని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఈ లోకయాత్రలో మేము కూడా మరి తండ్రి ఇలాగూ ప్రయాణించవలసిందే. మీరు పిలిచినప్పుడు నన్ను మీ పిలుపు అందుకొని మీ సన్నిధికి రావాల్సినటువంటి వారమే. ఆయన అలాగే విశ్వాసంతో నిరీక్షణతో మీ వైపు చూచుటకు మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. మీ దాసుని ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీకు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిగిలి ఉన్న మేము ఆయన మాకంటే ముందుగా వెళ్ళిన వాడిని దృష్టిలో ఉంచుకొని మేము కూడా ఒక దినము ఈ యాత్ర ముగించవలసిన వారు. ఈ మాటన్ని మేము మనలో ఉంచుకొని ఆయన విశ్వాస యాత్రలో ముందుకు సాగాలని మీరు కృపను దయచేయండి. చేరి వచ్చిన ప్రియులందరినీ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా నీతిమంతుని పిల్లలు విడవబడ్డం కానీ ఇంకెలాగూ వారిని ఆయన భిక్షవెత్తడం కానీ ఆయన మీరు చూడలేదు. కాబట్టి ఆయన అలాగూ ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన అలాగే ముందున్నటువంటి రాజన్న ఆయన ఏ మార్గంలో అయితే నడిచారో అదే మార్గంలో కుటుంబం అంతా నడవడానికి మీ కృపను దయచేయండి ప్రభా. మీపై ఆధారపడి బ్రతకడానికి, జీవించడానికి బిడ్డలకు మీ కృపను దయచేయమని ఇంతవరకు మీరు నడిపించిన విధానం బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని దీవించి ఆశీర్వదించండి. మా రక్షకుడైన యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో పల్లవి శరణ మాత్రం పాడుకొని చివరి ప్రార్థనతో మనం ముగించుకుందాం. పాట సంఖ్య 259. మేము భయపడము ఇక మేము భయపడము అనే పాటలో నుండి 5వ శరణం చివరి శరణం పాడుకుందాం. 259. ఐదవది శివుడు. తీసుకో మరి. మేము భయపడము ఇక మేము భయపడము ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు మేము భయపడము ఇక మేము భయపడము ఒక్కడు మన దేవుడు ఎన్నడు నిద్రించడు కొనుకడు మన దేవుడు ఎన్నడు నిద్రించడు కను పాపము కాపాడు ఎప్పుడు మేము భయపడము
ఇహమందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడు ప్రభువు. ఇహమందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడు ప్రభువు. మహిమా పరచి దొక్కేన మిలలో మేము భయపడము. ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము. ఇక మేము భయపడము. చివరి ప్రార్థన చేసుకుందాం. తర్వాత నాశనం ప్రార్థన చేస్తాం. తర్వాత భాస్కర్ వచ్చి తన ప్రార్థన చేసుకుందాం. కుటుంబం క్షేమం కోసం, కుటుంబ ఆదరణ కోసం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ గణనామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ సమయంలో నీ ప్రియులు నాయన రాజన్న గారు నయమక గారిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. వారిని మీరు ఈ లోకంలో వెదకి కనుగొని రక్షించుకున్నావు నాయన. వారిని మీ రక్తం ఇచ్చి కొన్నావు ప్రభా. నీ బిడ్డలుగా, నీ ప్రియమైన వారిగా అయ్యా, నీ సొత్తుగా, నీ స్వకీయ సాంపద్యముగా ఉంచావు ప్రభా. అందుకే నీకు స్తోత్రాలు తండ్రి. వారి నీతిమంతులుగా ముద్రించి అయ్యా నిత్య స్వాస్థ్యానికి పిలిచావు నాయన. అయ్యా ప్రభా, నిత్య స్వాస్థ్యంలో ఆ పరదేశంలో అయ్యా మరి తండ్రి అక్కడ విశ్రాంతి పొందుతూ ఉన్నారు ప్రభా. వారి ప్రయాసాలని మాని విశ్రాంతిలో ఉన్నారు ప్రభా. అయితే విడవబడిన ఈ ప్రియ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంతవరకు వాక్యము ద్వారా మరి తండ్రి పాటల ద్వారా సాక్షుల ద్వారా అయ్యా శ్రేష్టమైనటువంటి ఆదరణ మాటలు అయ్యా నీకు మహిమకరమైన మాటలు మాకు అందించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. విడబడిన ప్రియ కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు ధైర్యపరచండి, ఆదరించండి, తోడుగుండండి అయ్యా. విజయ్ కుమార్ బ్రదర్ను నాయన, రాధికా సిస్టర్ గారిని వారిని దీవించండి నాయన. విజయ్ కుమార్ నాకు ధైర్యం ఇయ్యా, నీ బిడ్డకు తోడుగుండండి. ఆరోగ్యం ఇవ్వండి. వారికి ఇచ్చిన బిడ్డను సంతోష్ సందీప్ని కూడా మీరు దీవించండి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నావు నాయన. అయ్యా నీ బిడ్డలు మీరు ఆదరించి ధైర్యపరచండి అయ్యా. కృప చూపండి. రవికుమార్ అక్కను, హరిప్రసాద్ అన్నను, వారి బిడ్డలను మీరు దీవించి బలపరుచు నాయన. తోడుగుండమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. లక్ష్మీ కుమార్ అక్కను, భాస్కర్ అన్నను మీరు బలపరచండి, ధైర్యపరచండి. నిర్మలా సిస్టర్ గారిని, మురళి అన్నను, బ్రదర్ను వారిని దీవించండి. వారికి తోడుగుండండి నాయన. ఈ కుటుంబాన్ని దేవా దీవించండి, కాపాడండి. వారి బిడ్డలకు మీరు తోడుగుండండి. ఇప్పుడు తల్లి మీరు ఇచ్చిన వాక్యానుసారంగా అయ్యా నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను అని చెప్పిన వాగ్దానం అయ్యా మరి ఆదికాండం 26:3 ప్రకారంగా నీ బిడ్డలకు తోడుగా ఉండి నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి నాయన. సామెతలు 20వ అధ్యాయంలో మీరు సెలవిచ్చారు. ఇప్పుడు ప్రభా 7వ వచనం 9వ వచనంలో ప్రభా యథార్థవంతుడకు నీతిమంతుని పిల్లలు వాడి తదనంతరం ధన్యులగుదురు అన్నావు నాయన. సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో మీరు చెప్పినట్టుగా యథార్థవంతులైన నీతిమంతులుగా ఉన్నటువంటి రాజన్న నయమెక్క వారి పిల్లలను మీరు ధన్యులుగా ఆశీర్వించబడ్డ వారిగా మీరు దీవించబడి ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు చెప్పారు వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు, భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయడం నేనే అని చెప్పిన వాగ్దానం ప్రకారంగా నీ బిడ్డలు మీరు ధైర్యపరిచి ఆదరించండి అయ్యా. మీ కృపతో నింపండి. నీ బిడ్డలు బేహర్ లహాయిలో దగ్గర ఉండటానికి, నీ సన్నిధిలో, నీ సంఘములో దైవ సేవకులతో కలిసి అయ్యా ఉండటానికి నీ బిడ్డల మీద మీ కృప, మీ ఆత్మను కుమ్మరించండి.
మీరు అక్కడ వరకు నిబిడలకు మీరు తోడుకొండండి అయ్యా. నిబిడల చుట్టూ మీ కాపుదల దయచేయండి అయ్యా. నిబిడలను మీరు బలపరచండి. చూడు 3 అరచేతులు నేను చెక్కి ఉన్నానని వాగ్దాన ప్రకారంగా నిబిడలను మీరు ఎత్తిపట్టండి నాయన. ఆ విధంగా మీరు కృపతో నింపమని ప్రార్థన చేసుకుంటూ ఈ ప్రియులు మీకు సమర్పిస్తూ వాక్యం అందించిన ప్రియులందరినీ, దూరం నుండి ఆయా స్థలం నుండి వచ్చిన ప్రియులందరినీ బట్టి వందనాలు నాయన. యెరూషలేము సంఘాన్ని బట్టి స్తోత్రాలు నాయన. అన్న యోహానన్న గారిని బట్టి, అక్క గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి స్తోత్రాలు నాయన. దీవించమని కోరుకుంటూ వందనాలు చెల్లిస్తూ నయమక్క గారు, రాజన్న గారు లేని లోటు ఈ కుటుంబంలో మీరే తండ్రిగా, తల్లిగా, ఆదరణకర్తగా ఉండి దేవా మీరు నడిపించి కృపతో నింపమని మా ప్రభువైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రశస్త నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో భాస్కర్ అన్న వచ్చి ప్రకటనలు మనకు తెలియజేస్తారు. తర్వాత చివరి ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. అందరికి వందనాలు. ఈ పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సేవకులకి అందరికీ. ఇప్పుడు భోజనాలు ఉన్నాయి, మీరు తీసుకొని ఆ యొక్క కుటుంబం ఆదరణ మీరందరూ ప్రార్థించవలసింటే చివరి ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుడు ప్రేమ, మన రక్షకుడైన ప్రభు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ చేరిన మనకును, సార్వత్రికంగా చిన్న దేవుని బిడ్డలకును, మరి ముఖ్యంగా నయోమక్క రాజున్న విడిచి వెళ్ళిన కుటుంబాలకుని సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. అందరికి వందనాలు. అందరి కొరకై భోజనాలు సిద్ధపరిచారు. నెమ్మదిగా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. రేపు ఆదివారం యెరూషలేములో ఉదయకాలం 10 గంటలకు ఆరాధన ఉంటుంది. గాయ స్థలాల్లో, దేవుని మందిరాల్లో, మీరున్న స్థలాల్లో ఆరాధనలో పాలు పొంది ఆత్మీయంగా మేలు పొందవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. దయచేసి మీరు లేస్తే వెంటనే భోజనాలు ఏర్పాటు చేయలేదు. వెంటనే సైన్స్ దయచేసి పక్కన వెంటనే